మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు దగ్గరలోని శాసన చెరువు దగ్గర మన మిత్రుడు శ్రీనివాస్ గారి వ్యవసాయ భూమి ఏదైతే ఉందో అక్కడ మనం ఉండడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే మొత్తం కూడా మనం నాట్లు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఈ రోజుతో నిన్న దాదాపు ఒక ఎకరం నేల మిగిలిపోతే మనకు శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గరలో వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ నాట్లు వేసుకోవడం జరుగుతుంది. చాలామంది మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా టయానికి ఆకలి లేకపోతే, ఇప్పుడు బాధ అన్నది ఏదన్నా కష్టం వస్తే ఒక రోజు 2 రోజులు పడతాం, కానీ ఆకలికి అన్నది ఎక్కువ రోజులు ఉండు మనం బతకలేని పరిస్థితి. ఇది మనమని నేను మొన్న కూడా మిత్రుడు పురాణాల గురించి చెప్తూ ఉంటే, ఏదైనా కానివ్వండి ఆహారం విషయంలో మనకు కరెక్ట్గా లేకపోతే ఈ దేహం అన్నది ఏదైతే ఉందో ఈ శరీరం, దీన్ని వాడుకుని మనం ఏం చేయాలో చేసుకోవాలి, కానీ ముందు దేహాన్ని నిలబెట్టాలి, మంచి ఆరోగ్యం కావాలి అని చెప్తా ఉన్నప్పుడు నిజమే కదండి అనిపించింది. మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం ఏమనంటే, వ్యవసాయంలో శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్ప ఇంక ఈ లోపోళ్ళు లేరు. మనకు భవిష్యత్తులో మా బోటి రైతులు ఎంతమంది ఉన్నా మేము ఏదైనా కష్టపడితే మా కోసం మా ఇంటి వరకు చేసుకోగలం. అందరికీ ఆహారం అందించాలంటే చాలా కష్టమైపోతుంది. మిషనరీ మీద ఆధారపడితే కొంతవరకు. ఇక్కడ చూసుకుంటే ఆ పొలం చూపిస్తాను తాడి చెట్టు దగ్గర, అక్కడ చూసుకుంటే ట్రాక్టర్ దిగిపోయిందంటే, చిన్న ట్రాక్టర్ దిగిపోతే దమ్ము చేయడం ఆపేస్తే 5 మనుషులు వెళ్ళి బాగు చేసి వాళ్ళంతా సరి చేశారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మిషనరీ వాడుకోవాలి. మన జీవన విధానంలో మిషనరీ కూడా ఇప్పుడు ఎవరైతే శ్రమించే ఉన్నారో తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మిషనరీ వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎవరైతే శ్రమించే ఉన్నారో వాళ్ళని కూడా మనం కాపాడగలకపోతే రేపు భవిష్యత్తులో చాలా కష్టమైపోతుంది. ఇక్కడ చూసుకుంటే నాకు వీళ్ళందరితో అండి బాగా మంచి పరిచయాలు, మంచి అనుబంధం కూడా. ఇక్కడ చూసుకుంటే బ్రహ్మరామ్ గారు మనకి గత 2 సంవత్సరాల క్రితం మనం కోరుకులు వ్యవసాయం చేసినప్పుడు కలుపులో తీయించారండి. ఆవిడ నాకు మొట్టమొదటి పరిచయం. ఆవిడ దగ్గరుండి వాళ్ళతో బాగా పనిచేయించారు. మళ్ళీ చూసుకుంటే 1 ఇయర్ దాదాపుగా ఆవిడ కనిపించలేదు. మనం ఇంత వ్యవసాయం చేసి ఇంత ముందుకు వెళుతున్నామంటే నిజంగా శ్రమించే వాళ్ళు వాళ్ళే లేకపోతే మన పరిస్థితి ఎంతవరకు అండి. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ దాకా వచ్చి మీరు చేయగలరా అని 4 రకాలుగా మాట్లాడి, గట్లేయడానికి కూడా ఏం చేశారంటే, గట్టేయడానికి ఇక్కడ మనుషులు దొరకరు అని మనం చాలా ఇబ్బంది పెడితే, ఇక్కడ మాకు దగ్గరలో ఓ సహదేవుడు అని చెప్పి ఓ మిత్రుడు పరిచయం అయ్యారు. ఆయన గట్లే వేయించడం అన్నీ చేయించడం చేశారండి. ఇంకొకటి కొంతమంది మిత్రులు అంటున్నారు ఈయనకి అసలు వ్యవసాయం గురించే రాదని. నేను వ్యవసాయం ఎలా చేస్తారో నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్తారు. లేదనుకుంటే ఒక 7 రోజుల పాటు నాతో పాటు ఉంటే నేనేం చేస్తున్నా తెలుస్తుంది. ఈరోజు కొంతమంది మిత్రులు అంటున్నారు వ్యవసాయం అంటే ఒరొకటేనా అని. వ్యవసాయం అంటే ఒరొకటే కదండి. పప్పు దినుసులు అవకాశాన్ని బట్టి పప్పు దినుసులు, మినువులు, పెసలు, వేరుశనగలు, నువ్వులు ఏవైతే కావాలో అన్నీ మనం పండించుకుంటా ఉన్నాం. కొంతమంది మిత్రులు అంటూ ఉన్నారు కొరలు వండుకొండలో పండించడని. అవి కేవలం వర్షాధారం మీద పండే పంటలండి. రాయలసీమ, కర్ణాటక ఆ ప్రాంతంలో అయితే పండించవచ్చు. మాకేంటంటే కృష్ణా, గోదావరి నదులు ఉన్నాయి, అద్భుతమైన నదులు ఉన్నాయి, జీవనాడులు అండి మాకు అవి. అటువంటి నదులు ఉన్నప్పుడు మాకు అవసరం లేదండి. ఎందుకంటే మాకు ఏవైతే పండుతాయో విస్తారంగా మాకు నీటి కొరత లేదు. దాన్ని బట్టి మేము పండించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ శ్రమ చేసే వాళ్ళకి నాకు నా అనుబంధం ఎందుకు చెప్తున్నానంటే, నాకు అసలు వ్యవసాయం రాదంటున్నారు కదా, నాకు వ్యవసాయమే రాదు, నువ్వు ఇప్పుడు ఏంటి ఏదో వీడియోల కోసం చేస్తున్నా అంటున్నారు కదా. నేను ఎంత చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇది కేవలం మన వీడియోలు చూస్తే 1% మిత్రులకు మాత్రమే. ఎందుకంటే 99% మంది ఎవరో మాట్లాడుతూ ఉంటారండి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. నేను అనేది అదేనండి. కొన్ని సందర్భాల్లో చాలామంది మాట్లాడుతుంటే అసలు పట్టించుకోవడం మానేస్తాం. ఒకసారి మా మిత్రులు యూట్యూబ్ ఛానల్ మా మిత్రుడు నాగబాబు శ్రీకాంత్ గారు చూసుకుంటారు. ఆయన కూడా ఏంటంటే కొంతమంది పనికిరాని విషయాల కోసం రిప్లైలు ఇవ్వద్దు. నిజంగా అండి నా ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. నిజంగా మీరు నాకు నిజంగా సలహాలు సూచనలు నా మంచి కోరేవాళ్ళు మీరు ఉంటే నాకు ఫోన్ చేస్తే నీతో మాట్లాడతాను. లేదనుకుంటే మన పొలంలోకి రావచ్చు. మన పొలంలోకి వస్తే నాతో పాటు చక్కగా ఉదయాన్నే పెరుగన్నం తిని
సాయంత్రం భోజనం చేసుకుని సరదాగా మాట్లాడుకుందాం. పొలంలో మీకు కూడా పని చేసినట్టు ఉంటుంది. మీ అనుభవాలు ఏమైనా ఉంటే నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప ఎక్కడో ఉండి కామెంట్లు చేయడం, ఎక్కడో ఉండి విమర్శలు చేయడం. మా గురువుగారు విజయరామ్ గారు అంటుంటారు, అసలు మీరు ప్రతి దానికి ఇలాంటి విషయాలకు మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని. కానీ మీ అంత ఓర్పు రావాలని నేను అనుకుంటున్నాను కానీ రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు మంచి చేసేవాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటే అది కొంచెం బాధగా ఉంటుందండి. అది బాధగా ఉంటుంది మిత్రులారా. నేను అనేది అదేనండి. ఇప్పటికైనా సరే మనం ఆలోచిద్దాం. ఏంటంటే శ్రమించే వాళ్ళు లేరండి, తగ్గిపోయారు. ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కనుక ఇప్పటికైనా సరే వ్యవసాయాన్ని మనకు ఒక ప్రధాన వృత్తిగా ఎంచుకుని ముందుకు రాకపోతే అది కేవలం సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యం తప్ప కెమికల్ ఫార్మింగ్లో కాదు. ఈ రోజున మన ప్రాంతాల గురించి చెప్తాను. భారతదేశం మొత్తం గురించి అయితే నేను చెప్పలేను, కానీ మన ప్రాంతం గురించి చెప్తాను. మనం పండించేది యూరియా అండి. అవును, యూరియానే. యూరియా తెచ్చి యూరియా పోస్తారు. పండేది ఆ యూరియాతో పండే ఆహారమే కదా. విషం ఏదైతే ఉందో అది తినడం వల్ల ఈ రోజున మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాము. అట్లాగే మిత్రులారా, మీరందరూ గమనించండి. ఇప్పటికైనా సరే మనం కూడా మన దగ్గరలో ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకి ఈ సేంద్రీయ ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేసి మనం రేపొద్దున ఎవరైతే మన తర్వాత తరాలు ఉన్నారో వాళ్ళకి భూమి ఏదైతే ఉందో దీన్ని పదిలంగా అందించి మన గోమాతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మా మిత్రుడు వరం గారు అంటూ ఉంటారు, మనం కాపాడుతున్నాం అంటే ఇది మనకు చేసి చాలా తక్కువ శాతం అండి. అసలు నిజంగా మనమే అంటూ లేకపోతే భూమిని తాను అద్భుతంగా మార్చేసుకుంటుంది 15 ఏళ్ళు 25 సంవత్సరాల్లో అని అంటూ ఉన్నారు. నేననేది కూడా అదేనండి. 2045 సంవత్సరం నాటికి ఎటువంటి విధ్వంసాలు జరుగుతాయి అంటే 100కి సుమారుగా 98% భూమి సౌడు తేలిపోతుంది. ఈ కెమికల్ ఏదైతే ఉందో అవి మనం ఎక్కువ వాడడం వల్ల భూమి దేనికి పనికి లేకుండా పోతుంది అని చాలామంది గురువుగారు విజయరామ్ గారు కానీ, ప్రకృతి ప్రసాద్ గారు కానీ, జగ్గు వాసుదేవ్ గారు అయితే పాపము ఒక బైక్ మీద కొన్ని వేల కిలోమీటర్లు ఈ వయసులో తిరిగి చేశారండి. నేను అదే, ఏదైనా మీకు సమయం ఉంటే మీరు కూడా రండి. మీకు తెలిసింది సమాజానికి ఏదైనా ఉపయోగంగా ఉంటే అది చేసే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఎక్కడో ఉండి ఏదో మాట్లాడతామంటే అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేద్దామని అనుకుంటున్నాను నేను కూడా. మిత్రులారా, ఏదైనా కానీ నేను నడిచే దోవ ఏదైతే ఉందో అది నలుగురికి ఉపయోగపడుతుంది. నేను ఎవరికైనా కానీ మంచి ఆహారం. ఈ రోజున విమర్శించే వాళ్ళు ఎక్కడో ఉండి కనీసం ఫోన్ కూడా మాట్లాడకుండా ఒకరైతే కొన్ని వందల మంది ఈ ఆహారం కోసం 10ల సంఖ్యలో మిత్రులు, అయ్యా మేము ప్రకృతి వ్యవసాయం 3 నెలలు ట్రైనింగ్ ఇస్తానంటే మేము వస్తామని చెప్తే దాదాపు ఇప్పటికే 7 దగ్గరగా మన దగ్గరికి రావడం చేయడం. వాళ్ళతో కూడా మీకు ఒక వీడియో చేసి చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. నమస్తే.